శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. విశ్వరూపదర్శక విశ్వమంగళకారక గోవింద గోవింద. యోగమాయా ప్రభావేణ జగత్స్రష్టారమీశ్వరం వ్యాప్తం శ్రుతం సర్వకాలే భాసమానం భజామ్యహం అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వారి దివ్య సాన్నిధ్యంలో వేదసారభూతమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఈ సంకల్పవాక్యాలను ఆచార్యుల వారు పలకగా మారు పలికి సత్సంకల్పాన్ని చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః శ్రీ పద్మావతీ జానేః భగవతః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అనుగ్రహేణ అస్మాకం అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాది ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానసిద్ధ్యర్థం వాంఛితార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతీరితం. శ్రీ గురుభ్యో నమః. ఒంటి నిండా బాణాలతో నరక వేదన అనుభవిస్తున్నటువంటి భీష్మాచార్యులు వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి సమస్త ప్రపంచ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నిరంతరం ధ్యానిస్తూ ఉన్నారు.
తన మనస్సును ఆ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మపై దృఢంగా నిలపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు అది కుదురుతున్నది, కొన్నిసారి ఆ స్థితి నుంచి జారిపోయి మళ్ళీ ఈ శరీరంలో ఉండే వేదనను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. మళ్ళీ వివేకాన్ని తెచ్చుకొని మనస్సును బలవంతంగా లాక్కు వచ్చి ఆ సర్వతోముఖమైన అంటే సమస్త బ్రహ్మాండాన్ని ఆవరించి ఉన్నటువంటి పరమాత్మపై స్థిరంగా ఉంచడానికి ప్రయత్నం చేసేవాడు. ఒకసారి పట్టు దొరుకుతూ ఉండేది, ఒకసారి జారిపోతూ ఉండేవాడు. ఇలా జారిపోయినప్పుడల్లా వివేకాన్ని తెచ్చుకుని బద్ధకం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ సాధనకు ఫలమా అన్నట్లుగా ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మే ఆయన దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, ఇక నీకు ఈ శరీర బాధలేమీ ఉండవు, నువ్వు ఏదైతే ధ్యానం చేస్తూ ఉన్నావో అంతటా పరమాత్మే ఉన్నాడు, పరమాత్మ తప్ప మరొక పదార్థం లేదు అనే ఏదైతే నువ్వు భావన చేస్తూ ఉన్నావో ఆ భావన నీకు స్థిరంగా ఉండిపోతుంది అని వరప్రదానం చేశాడు. అప్పటి నుంచి ఆ భీష్మ పితామహుడు నిరంతరం అటువంటి పదార్థాన్నే సమస్త బ్రహ్మాండాన్ని ఆవరించి ఉన్నటువంటి సమస్త బ్రహ్మాండ స్వరూపమైనటువంటి పరమాత్మనే ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో ఉన్న పదార్థం పరమాత్మ ఒకటే, మరొక పదార్థం లేదు. కానీ జీవులు వాళ్ళ పాపపుణ్యాల ఫలాన్ని అనుభవించడానికి ఆయా రూపాలలో ఆయా స్థానాలలో పుట్టి తీరవలసిన అవసరం ఉంది కదా. ఆ ఉద్దేశ్యంతో పరమాత్మ సృష్టి చేస్తూనే ఉన్నాడు కదా. ఆ సృష్టింపబడినటువంటి ఈ చరాచర సృష్టి మొత్తం కూడా ఆ పరమాత్మే. ఆ పరమాత్మ కన్నా మరొక పదార్థం లేదు. ఎందుకంటే ఆ పదార్థములన్నీ కూడా ఆ పరమాత్మ నుంచే వస్తూ ఉన్నాయి. ఆ పరమాత్మ యొక్క గుణవైభవంగానే ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కొంతకాలం తర్వాత ఆ పరమాత్మ యందే లీనతను పొందుతూ ఉన్నాయి. కాబట్టి ఉన్నది పరమాత్మ తప్ప మరొకటి లేదు అనే దృఢమైన భావనతో ఆయన ఉంటూ ఉన్నాడు. అటువంటి భావన మానవాళికి లక్ష్యము. మనుష్యులందరూ కూడా, జీవులందరూ కూడా అటువంటి భావనను సంపాదించాలి, అటువంటి పరమాత్మను తెలుసుకోవాలి, ఆ ఆనంద స్థితిని అనుభవించాలి అనేదే లక్ష్య నిర్దేశంగా చేస్తున్నట్లుగా ఈ విష్ణు సహస్రనామంలో మొదటి మాట విశ్వస్మై నమః అని ఆయన ప్రారంభించారు. విశ్వస్మై నమః అనే పదానికి ఈ సమస్త ప్రపంచము ఆయనే. ఈ కనిపిస్తున్నటువంటి లేక కనిపించినటువంటి ప్రపంచం ఏదైతే ఉన్నదో, మనం ప్రపంచము జగత్తు అనేది ఏదైతే అనుకుంటున్నామో అదంతా పరమాత్మ యొక్క స్వరూపమే. ఆయన నుంచి ఆవిర్భవించినవే, మళ్ళీ ఆయన యందు అంతర్లీనతను పొందేవే అనే అభిప్రాయంతో విశ్వస్మై నమః అని ఆయన ప్రార్థన చేశాడు. ఈ భావన ఆయనకు వాళ్ళ గురువుగారైనటువంటి నారద మహర్షి, వేదవ్యాస మహర్షి ఇత్యాది మహర్షులందరూ బోధించగా ఆయనకు అబ్బింది. సాధనలు చేయగా వాళ్ళు కూడా వాళ్ళ గురువుల యొక్క అనుగ్రహంతో అటువంటి విషయాన్ని తెలుసుకుని సాధనలు చేసి ఆ ఆనంద స్థితిని అనుభవిస్తున్నటువంటి యోగీశ్వరులే. వాళ్ళ గురువులు వశిష్ఠాది మహర్షులకు ఈ విషయం ఎట్లా బోధపడింది అన్నట్లయితే మనందరికీ కూడా ఆ ప్రశ్నకు సమాధానం తెలుసు. వేదములే. వేదముల ద్వారా ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ పరమాత్మ యొక్క విశ్వతత్వాన్ని వాళ్ళు తెలుసుకుని ఆ విధంగా సాధనలు చేసి ఆ విశ్వతత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ విశ్వాత్మకమైనటువంటి పరమాత్మను తెలుసుకున్నారు అని మనకి తెలిసిన అంశమే. ఆ వేద సారభూతమైనటువంటి ఆ అంశాన్నే ఇక్కడ విశ్వస్మై నమః అనే పదం ద్వారా భీష్మ పితామహుడు మనకి లక్ష్య నిర్దేశనం చేస్తూ ఉన్నాడు. ఈ విశ్వస్మై నమః అనే పదానికి సర్వ ప్రపంచ స్వరూపుడు అనే అర్థం మనకి అర్థమైపోయింది. బాగుంది. ఈ విశ్వం ఎంత పెద్దదిగా ఉన్నది? విశ్వం అంటే ఏమిటి అంటే మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం, కనిపించేటువంటిది మొత్తం కూడా విశ్వమే అని. మనకు కనిపించేవి అంటే ఒక భూమి కనిపిస్తుంది, 7 గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ 7 గ్రహాలు కూడా నక్షత్ర మండలంతో ఆవృతమై ఉంటుంది. దాన్ని గెలాక్సీ అని పిలుస్తారు. అటువంటి గెలాక్సీలు కొన్ని ఉన్నాయని మనం విన్నాం. ఇవంతా కలిపితే సుమారు 1 కోటి గెలాక్సీలు అనుకుంటే ఆ కోటి గెలాక్సీలే విశ్వము అని మనం అనుకోవచ్చు. కానీ విశ్వము అనంతమైనది, అది ఎవరి వల్ల కూడా ఊహించడానికి కూడా వీలు లేనటువంటిది అని చెప్పడానికి వేదములే కొన్ని చోట్ల హింట్స్ ఇస్తున్నాయి, అవి సూచిస్తూ ఉన్నాయి. ఎక్కడ
యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అని ఒక తైత్తిరీయ ఉపనిషద్వాక్యం కనిపిస్తున్నది. మనం ఏ విధంగా పదార్థాన్ని తెలుసుకుంటాం అంటే చూచి లేక విని. మనం ఈ చరాచర ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ చరాచర ప్రపంచం ఎంత పెద్దదిగా ఉందో మనకి తెలుసు. వీటికి మించి మనం స్వప్నంలో కొన్ని లోకాలనే చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొద్దిగా మనం నక్షత్ర మండలం దాకా చూస్తూ ఉన్నట్లయితే స్వప్నంలో మనం లోకాలనే ఊహించుకుని ఆ లోకాలను మనం చూస్తూ కూడా ఉన్నాం. పైపెచ్చు విజ్ఞానులు చాలా విషయాలు చెబుతుంటే అన్ని లోకాలు ఉన్నాయిట, ఆ లోకాలకు చుట్టూ ఉపలోకాలు చాలా ఉన్నాయిట అనే మనం తెలుసుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇలా వినడం ద్వారా చూడటం ద్వారా మనం అంటే ఇప్పుడు చెప్పుకున్న బ్రహ్మాండం కన్నా ఇంకా విస్తృతమైన బ్రహ్మాండాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ మనము అనే పదానికి అర్థం ఏమిటి అంటే మీరు నేను మాత్రమే కాదు కదా, సమస్త జీవకోటి అంటే చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి స్తంభము అనే పిలువబడే చిన్న పురుగు దాకా ఉండే సమస్త జీవరాశుల్ని మనం గ్రహించాలి. అవి ఎన్ని సంఖ్యలో ఉన్నాయో వాటినన్నింటినీ గ్రహించాలి. వాటన్నిటి యొక్క ఈ ప్రత్యక్షాత్మక జ్ఞానము అంటే సాక్షాత్తుగా చూసి తెలుసుకోవడం లేక అవి విన్ని తెలుసుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అటువంటి సమస్తమైన విశ్వాన్ని ఇక్కడ మనం పరిగ్రహించాలి. ఇలా శ్రవణం ద్వారా లేక దర్శనం ద్వారా ఏదైతే మనం తెలుసుకున్నామో ఈ మొత్తం కూడా జగత్ అనే పదార్థంలో కించిత్ చాలా కొద్ది భాగమే. అంటే మనం ఎంత తెలుసుకున్నామో దానికన్నా చాలా రెట్లు ఎక్కువ విశ్వం ఉన్నది. ఇదే విషయాన్ని మరొక చోట సమూఢమస్య భాగం సురే అని వేదం అంటున్నది. మనం తెలుసుకున్నటువంటి ఈ ప్రపంచం లేక ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఆ విరాట్ పురుషుడు యొక్క పాదమునందు ఒక రేణువులాగా అతుక్కుని ఉన్నది అని ఆ మంత్రానికి అర్థం. ఇంత మనం తెలుసుకున్నటువంటి ఈ బ్రహ్మాండం ఆయన పాదాల యందు అతుక్కుని ఉన్నట్లయితే ఆయన పాదం ఎంత విస్తృతిగా ఉంటుంది, అంతటి విస్తృతమైన పాదము కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం ఎంత పెద్దదిగా ఉంటుంది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని అంటిపెట్టుకుని ఈ బ్రహ్మాండం అనే రజస్సులు ఎన్ని ఉన్నాయి, ఆ బ్రహ్మాండాల్లో ఈ భూమిలు అనేవి ఎన్ని ఉన్నాయి, ఆ భూమి మీద ఎన్ని కోట్ల జీవులు ఉన్నాయి, వాటన్నిటి యొక్క ప్రత్యక్షం ఎటువంటిది, వాటన్నిటి యొక్క శ్రవణం ఎటువంటిది, ఆ శ్రవణముల ద్వారా తెలిసే ప్రపంచం ఎంత పెద్దదిగా ఉంటుంది అంటే మనం ఊహించడానికి వీలు లేనటువంటి విశ్వం ఉన్నది అని చెబుతూ ప్రసిద్ధమైన మంత్రం ఉన్నది. అత్యతిష్ఠదశాంగులం. నువ్వెంతైనా చెప్పు, నువ్వెంతైనా తెలుసుకో, నువ్వు ఎంత తెలుసుకున్నా దానికన్నా 10 రెట్లు ఎక్కువగా అత్యతిష్ఠదు ఆయన ప్రకాశించి ఉన్నాడు, బాగా వ్యాపించి ఉన్నాడు ఆ పరమాత్మ అని చెబుతోంది. అక్కడ విశ్వ పర్యాయమైన ఆ పరమాత్మ అంత విస్తృతమైనది ఈ విశ్వం. ఆ విశ్వం అంతా కూడా పరమాత్మ నుంచి బయటికి వచ్చినది. ఆయా సందర్భాలలో మళ్ళీ ఆ విశ్వమంతా ఆ పరమాత్మ యందే లీనమవుతూ ఉన్నది. ఆ పరమాత్మ యొక్క గుణవైభవమే ఆ పదార్థాలన్నీ కూడా. కాబట్టి ఇవంతా కూడా పరమాత్మే అని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విశ్వస్మై నమః అనే మాట మనకి సూచిస్తూ ఉన్నది. మనం గుళ్ళోకి వెళతాం. గుళ్ళో ప్రధాన విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ విగ్రహాన్ని మనం నిరంతరం చూస్తూ ఉంటాం. రోజు ఆ పరమాత్మ అనే భావనతో మనం నమస్కారాలు చేసి మన కోరికలను విన్నవించుకుంటూ ఉంటాం. నా పోటీ వాళ్ళకి ఆ విగ్రహం మీద నిరంతరం పరమాత్మ అనే భావన స్థిరంగా నిలిచే ప్రసక్తే లేదు, నిలవదు. ఎందుకు? ఈ మనస్సు అటువంటిది, చంచలమైనటువంటిది. ఇటువంటి మనస్సు కలిగిన మనం అంటే గుళ్ళో ఉండే విగ్రహంలో మీద పరమాత్మ దృష్టి స్థిరంగా నిలపలేని మనం ఇంత పెద్ద విశ్వం పైన పరమాత్మ భావనను ఎట్లా నిలపగలం? అంటే మనం చేయవలసిన సాధన ఎంత పెద్దదిగా ఉంది, మనం మన మనస్సంకోచాన్ని వదిలి విశాలమైన దృక్పథాన్ని ఎంత పొందవలసి ఉన్నది, పరమాత్మ యందు ఎంత భక్తిని మనం పొందవలసి ఉన్నది అనే విషయాల్ని కూడా ఈ విశ్వస్మై నమః అనే మాట మనకి బోధిస్తున్నది. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి విశ్వస్మై నమః అనే నామం ద్వారా ఈ 2 విషయాలను మనం అర్థం చేసుకున్నాం. మనం ఒక మణుల అంగడికి వెళ్ళినట్లయితే అక్కడ మణుల రాశులు ఆయా గిన్నెల్లో పోసి ఉంటాయి. చిత్రమైన మణులు ఒక్కొక్క
పాత్రలో పోసి ఉంటాయి. మనం వెళ్ళి ఒక్కొక్కటి చూసి పరిశీలిస్తూ ఉంటాం. ఏదైతే మనం చేతికి తీసుకుని చూస్తూ ఉంటామో దాన్ని గొప్పతనాన్ని మనం పరిశీలిస్తూ ఉంటాం. ఆ గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి అర్థం మిగతావన్నీ తక్కువ అని అర్థం కాదు కదా. వేటి గొప్పతనం వాటివే. అటువంటి గొప్పవైనవే రత్నాల్లాంటివే ఈ విష్ణు సహస్రనామంలో ఉండే ప్రతి నామము కూడా. ఎంత చెప్పినా ఇంకా చెప్పడానికి మిగిలే ఉంది అని అనిపించుకునేటువంటి గొప్పవైన తత్వములు కలిగినటువంటి నామాలే ఈ విష్ణు సహస్రనామంలో ఉండే నామాలు. కాబట్టే సహస్రనామం అనేసరికల్లా మనకు గుర్తుకొచ్చే నామం విష్ణు సహస్రనామం. ఇక రెండవ నామం విష్ణవే నమః అని. ఈ మాట ద్వారా పరమాత్మ యొక్క కారుణ్యం తెలియబడుతోంది. చెప్పుకున్నటువంటి ఇంత విశ్వంపై పరమాత్మ ధ్యాస నిలబడం మనబోటి వాళ్ళకి సాధ్యపడే అవకాశం కాదు. అందుకని పరమాత్మ కారుణ్యంతో తనను తాను కొద్దిగా కుదించుకుని తన యొక్క విరాట్ స్వరూపాన్ని మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాడు. పరమాత్మ నుండి ప్రతి పదార్థము ఆవిర్భవించింది అని మనం తెలుసుకున్నాం. దాన్ని దృఢంగా నమ్ముతూ ఉన్నాం. పరమాత్మ యొక్క గుణవైభవమే ఈ పదార్థములు అని మనం కూడా నమ్ముతూనే ఉన్నాం. అవి ఎప్పుడు గుణవైభవములు కలిగి ఉంటాయి అంటే వాటిలో ఏదైనా కదలిక కనబడితే, చలనం కలిగినట్లయితే, ఏదైనా చైతన్యం ఉన్నట్లయితే అవి పరమాత్మ యొక్క గుణవైభవం అని మనం కీర్తించడానికి అవకాశం ఉంది. దాని యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని వేదం చెబుతోంది. ఆ పదార్థాలను పరమాత్మ సృష్టించి ఆ పదార్థాలలో చైతన్య స్వరూపంగా తానే ప్రవేశించి ఆ పదార్థముల యందు చైతన్యాన్ని కల్పింపజేస్తూ ఉన్నాడు. తద్వారా లోకోపకారం చేస్తూ ఉన్నాడు అని ఆ వేదమంత్రాలు మనకి చెబుతూ ఉన్నాయి. ఇలా ప్రతి పదార్థంలో కూడా కనిపించేటువంటి కదలికలే ఆ విష్ణుపదం చేత తెలియబడుతున్నది. అది మనకు ఆ స్థాయి కూడా మనకి తక్కువే. కాబట్టి పరమాత్మ ఇంకా సులభంగా శంఖచక్ర గదా పద్మాలతో ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని కూడా విష్ణు అనే పదంతో మనకి అనుగ్రహించాడు. ఈ రెండు ఉదాహరణలు మనకు అర్థం కావాలి అంటే రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుకోవచ్చు. పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని చాలామందికి, విశ్వతత్వాన్ని చాలామందికే అనుగ్రహించాడు. ప్రసిద్ధంగా భగవద్గీతలో అర్జునుడి దగ్గర కనిపిస్తుంది. ఈ విశ్వతత్వాన్ని తెలుసుకోవడం సాధారణమైన మానవులకైతే సాధ్యపడదు. దీనికోసం దివ్యమైన చక్షుస్సులే ఉండాలి అని ఆయన అన్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే దివ్యం దదామితే చక్షు అని ఆయన అక్కడ అన్నాడు. అంటే యోగ సాధన ద్వారా పరిపక్వత చెందినటువంటి నేత్రములు అవసరమవుతాయి అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ నేత్రాలతోనే ఆ విశ్వవ్యాప్తమైనటువంటి పరమాత్మను మనం చూడగలము అని చెప్పి ఆ విశ్వరూపాన్ని, ఆ విశ్వతత్వాన్ని ఆయనకు బోధించి మనకు సులభంగా అర్థమవడం కోసం ఆ తత్వస్థానంలో రూపము అనే పదాన్ని ఆయన వాడాడు. ఇదిగో నా విశ్వరూపం ఇది అని చెప్పాడు. ఆ విశ్వరూపం ఎట్లా ఉంది అంటే కేవలం ఒక మనిషి ఉన్నతంగా పైకి లేచి ఆ రూపానికి 10-15 తలకాలు వచ్చి 30 చేతులు వచ్చేది ఆ విశ్వరూపం కాదు. అది మనకు అర్థమవడం కోసం సాంప్రదాయకులు రచించినటువంటి ఒకానొక వ్యవస్థ మాత్రమే. ఆయన దాంట్లో చెబుతూ ఉన్నాడు, నీ దాంట్లో జీవులందరినీ నేను చూస్తూ ఉన్నాను. అక్కడ కేవలం మానవులనే కాదు, తాపసులను చూస్తున్నాను, దేవతలను చూస్తున్నాను, ఇంకేమిటి నరకలోకంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి జీవులను కూడా చూస్తూ ఉన్నాను, జ్యోతిష్సులు చూస్తున్నాను, నేను చూడనటువంటివన్నీ కూడా అక్కడ నేను చూస్తూ ఉన్నాను అని చెప్పాడు. అటువంటిది ఆ విశ్వరూపం. అటువంటి విశ్వభావన కలిగిన వాళ్ళే అటువంటి విశ్వరూపాన్ని ఆ కృష్ణ పరమాత్మ చాలామందికే చాలాసార్లు చూపించాడు. తల్లి అయిన యశోదామాతకు నోట్లోనో చూపించాడు. ఏం చూపించాడో, ఆవిడ ఏం చూసిందో ఎవరికీ ఏమీ తెలియదు. ఎందుకంటే ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి విశ్వాన్ని చూపించాడు అని ఒక్క మాటలోనే తేల్చేశారు. అటువంటి విస్తృతమైన విశ్వంలో ఆయన చైతన్య స్వరూపంగా వ్యాపించి ఉన్నాడు. పరమాత్మను ప్రతి చోట చూడగలగడం భక్తి వలన మాత్రమే సాధ్యం. దీనికి ప్రత్యేక ఉదాహరణ మన ప్రహ్లాదుడు కనిపిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క సంతానం. నిరంతరం విష్ణునామస్మరణ చేస్తున్నటువంటి ధన్యజీవి.
ఆ కారణంతో తండ్రి అయిన ఆ హిరణ్యకశిపుడు నిరంతరం అతను సంహరించాలనే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. కత్తితో కొడతాము అనే ప్రయత్నం చేసినప్పుడు ఆ కత్తిలో కూడా ఈ ప్రహ్లాదుడు విష్ణుమూర్తినే చూశాడు కాబట్టి ఆ కత్తి అతన్ని ఏమీ చేయలేకపోయింది. అలాగే సర్పాలతో కనిపించాలని చూశారు. ఆ ప్రహ్లాదుడు ఆ సర్పాల్లో కూడా విష్ణుమూర్తినే చూశాడు కాబట్టి ఆ సర్పాలు కూడా ఆయనకి ఏమీ చేయలేకపోయినాయి. ఇంకా విషాన్నే తాకించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ విషంలో కూడా విష్ణుమూర్తినే చూసి నేను విష్ణుమూర్తినే తాకుతున్నాను అనే భావన చేశాడు ఆ భక్తాగ్రేసురుడు. కాబట్టి ఆ విషం కూడా ఆయన మీద ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. అటువంటి సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మను ఈ ప్రహ్లాదుడు గమనించాడు. సరే, నారద మహర్షి యొక్క అనుగ్రహం ఉంది అని అంటారేమో. రామాయణంలో శబరి అనే ఒక మహాసాధ్వి ఉన్నది. ఆమె ఒక అడవి జాతి స్త్రీ. ఆమెకు చదువులు ఏమీ లేవు. కానీ వాళ్ళ గురువు గారు రామచంద్రమూర్తి వస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడు అని మాత్రమే చెప్పి ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి ఎట్లా ఉంటాడో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎట్లా వస్తాడో తెలియదు, ఎటు నుంచి వస్తాడో అంతకన్నా తెలియదు. కానీ ఏ కదలిక జరిగినా, ఏ కించిత్ ఏ శబ్దం వినిపించినా అదిగో రామచంద్రమూర్తి వచ్చేశాడు అని ఆవిడ భావిస్తూ ఉండేది. ప్రతి కదలికలోనూ ఆ రామచంద్రమూర్తిని ఆవిడ ధ్యానం చేస్తూ ఉండేది. చాలా సంవత్సరాల పాటు అదే విధంగా ఆవిడ ధ్యానం చేస్తూ ఉండేది. ఆ తపఃప్రభావం చేత ఒకనాడు శ్రీరామచంద్రమూర్తి ఆవిడ ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి ఆవిడిచ్చినటువంటి ఇంగిలినే ఆయన చాలా నెత్తి మీద పెట్టుకుని మరీ తిన్నాడు. ఈ ఉపాఖ్యానం మనకి 2 రకాల ఉపదేశాలను అందిస్తున్నది. నిరంతరం సర్వవ్యాపి అయిన పరమాత్మను ధ్యానిస్తూ ఉండాలి అని ఒక విషయం అయితే, పరమాత్మ భక్తికి తప్ప మరొక దానికి లొగ్గడు అనే విషయం కూడా తేటతెల్లం అవుతున్నది. అటువంటి అలాగే భక్తి కాకుండా సర్వాత్మన విష్ణుమూర్తిని చూచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కంసుడు కూడా చూచాడు. ప్రతి చోట్ల పూజ అంటే ఫ్లవర్ పాట్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మను చూశాడు. అది ఆయన అంటే కంసుడు ఫ్లవర్ పాట్ని చూసేసరికల్లా అది కృష్ణ పరమాత్మగా కనిపించింది. వెంటనే దాన్ని పగలగొట్టేశాడు. ఆయన అద్దంలో తనను తాను చూసుకున్నాడు, అద్దాన్ని పగలగొట్టేశాడు. స్తంభంలో కూడా కృష్ణ పరమాత్మ కనిపించాడు. ఎక్కడ కృష్ణ పరమాత్మ కనిపిస్తే ఆ వస్తువులను ఆయన ధ్వంసం చేస్తూ ఉండేవాడు. ఇలా అన్ని చోట్ల పరమాత్మను ధ్యానిస్తున్నాడు కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహం దక్కింది, కానీ ముక్తి అయితే దొక్కలేదు. ఇదే విధంగా రామాయణంలో మారీచ వృత్తాంతాన్ని కూడా స్మరించుకోవచ్చు. కానీ పరమాత్మ సర్వవ్యాపి అయి సర్వచలనానికి కారణభూతుడైన తనను భక్తితో మాత్రమే తెలుసుకోండి అనే విషయాన్ని ఈ నామం ద్వారా మనకి తెలుపుతూ ఉన్నాడు. ఇక ఇటువంటి పరమాత్మ మనకి తెలియాలంటే అది చిత్తశుద్ధి వల్లే సాధ్యం కదా. అలజడులు కూడినటువంటి మనస్సు అటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి సాధ్యపడదు కదా. అందుకనే ఆయన పైనామం ఇట్లా అంటున్నారు, వషట్కారాయ నమః అని. యజ్ఞముల చేత ప్రీతిని పొందేవాడు లేక యజ్ఞస్వరూపుడు అనే అర్థాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. పరమాత్మ చాలా సందర్భాల్లో ఈ మాట అన్నాడు, కర్మాచరణ ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే సమస్తమైన పాపమును పోగొట్టేది కర్మాచరణే. పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఎక్కడ జన్మను పొందామో అక్కడ సాంప్రదాయకులు ఎటువంటి కర్మాచరణ చేయాలని మనకు వ్యవస్థ చేసి పెట్టి ఉన్నారో, ఏ కర్మలు చేయాలి అని వ్యవస్థ చేసి పెట్టి ఉన్నారో ఆ కర్మలను నియతంగా చేస్తూ అంటే ఖచ్చితంగా చేస్తూ ఆ పరమాత్మని ఆరాధిస్తూ ఉండాలి. ఆ ఆరాధనలో నిష్కర్మోపాసన చేస్తూ ఉండాలి. ఆ నిష్కర్మోపాసన చేస్తూ ఉండగా అంటే నిష్కామోపాసన చేస్తూ ఉండాలి. ఆ నిష్కామోపాసన పరిపక్వ స్థితికి చెందితే యోగము తద్వారా జ్ఞానము వస్తుంది అని పరమాత్మ చాలా సందర్భాల్లో చాలా ఉదాహరణలతో మనకి చెప్పాడు. ఇక్కడ కూడా ఆయన మీరు యజ్ఞయాగాది క్రతువులు చేయండి. ఆయా యజ్ఞం అంటే కేవలం శ్రోతయజ్ఞం మాత్రమే కాదు, ప్రతిదీ యజ్ఞమే. మనం పుష్పయాగం చేస్తూ ఉన్నాం, అది కూడా యజ్ఞమే. యజదేవ పూజాయాం, పరమాత్మను ఏ విధంగా మనం స్తుతి చేస్తామో అది మొత్తం కూడా యజ్ఞమే. అక్కడ ఆ పూజ చేసేటప్పుడు మనం చదివే శ్లోకాలు లేక మంత్రాలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే. మనం ఉచ్చరించేటప్పుడు మన ఉచ్చారణ ద్వారా వచ్చినటువంటి ఆ శబ్దముల యొక్క తరంగముల వల్ల శక్తి పుట్టి ఆ శక్తి మన యొక్క కోరికలను తీరుస్తూ ఉంటుంది. ఇది మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం.
ఇక్కడ ఉచ్చారణ చేసేవాడు ఆయనే, ఉచ్చరింపబడే శబ్దములు ఆయనే, ఆ శబ్దముల వల్ల పుట్టినటువంటి తరంగములు ఆయనే, ఆ తరంగముల ద్వారా పుట్టినటువంటి శక్తి ఆయనే, ఆ శక్తి ద్వారా మనము పొందుతున్నటువంటి ఫలితములు కూడా ఆయనే అనే అద్భుతమైన అర్థం ఈ వషట్కార అనే పదం ద్వారా మనకి చెప్పారు. ఇలా యజ్ఞ ఉపాసన చేసి యజ్ఞరూపమైన ఆ పరమాత్మను ఉపాసన చేసి ముక్తులైన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంతవరకు బాగుంది. పరమాత్మ విశ్వస్వరూపుడు అన్నారు, ఆయన చలనశీలి అన్నారు, యజ్ఞముల చేత తెలియబడేవాడు అంటే మంత్రముల చేత తెలియబడేవాడు అని కూడా అన్నారు. ఇంతకీ ఈ పరమాత్మ ఎప్పటివాడు? ఏ ప్రపంచం ఆయన నుండి ఆవిర్భవించింది? ఏ ప్రపంచం ఆయనలో అంతర్లీనమైంది? లేక ఏ ప్రపంచపు పదార్థాలు ఆయన యొక్క గుణవైభవ స్వరూపాలు? ఏ ప్రపంచపు వస్తువులో ఆయన యొక్క కదలిక ఉంది? ఏ ప్రపంచపు పదార్థాలు ఈ మంత్రశక్తి ద్వారా ఉద్దీపన చెందుతూ ఉన్నాయి అనే ప్రశ్న వస్తాయి. ఆ సమాధానంగా ఉందా అన్నట్టుగా భూత భవ్య భవత్ ప్రభు, భూత భవ్య భవత్ ప్రభవే నమః అని 4వ నామం చెబుతున్నది. భూతకాలమునందు ఉండేవాడు, భవిష్యత్ కాలమునందు ఉండేవాడు, భవత్ అంటే వర్తమాన కాలంలో ఉండేవాడు, ఈ 3 కాలాలకు ఆయన ప్రభువు అని చెప్పారు. వేదం కూడా ఈ విషయాల్ని యద్భూతం యచ్చ భవ్యం అనే మంత్రాల ద్వారా చాలాసార్లే ఆ పరమాత్మ త్రికాలాబాధ్యుడు అనే అంశాన్ని మనకి చెప్పింది. పరమాత్మ భూతకాలపు సృష్టిని కూడా చేశాడు. ఆ సృష్టి పదార్థాలన్నీ తనలో లయనం చేసుకున్నాడు. అప్పుడున్న యోగీశ్వరులు ఆ తత్వాన్ని తెలుసుకున్నారు, వాళ్ళు కూడా ఆయనలో లయనమైపోయారు. ఇట్లా రాబోయే కాలంలో జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా అదే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాము. కాబట్టి భూత భవత్ ప్రభు అనే మాట మనకి అర్థమైపోయింది. ఈ విషయాన్ని మనకి దృఢీకరించడానికి మార్కండేయ మహర్షి చాలా ప్రయత్నమే చేశారు. మార్కండేయ మహర్షి జీవితం మనందరికీ పరిచితమే. పరమశివుని యొక్క పరమానుగ్రహానికి పాత్రుడై మరణాన్ని అతిక్రమించినటువంటి పుణ్యజీవి. మరణాన్ని అయితే అతిక్రమించాడు. ఆయనకు చాలా కాలం పాటు జీవనం ఉంది. ఒకనాడు ఆయన సమాధి స్థితిలో కూర్చున్నాడు, కళ్ళు మూసుకుని జపంలో కూర్చుని ఉన్నాడు. ఆ సమాధి స్థితి ఆయన తీవ్రంగా అంటే నిందాక మనం చెప్పుకున్నటువంటి ఈ విశ్వవ్యాప్తమైన పరమాత్మ యందు మనస్సును దృఢంగా లగ్నం చేశాడు కాబట్టి మిగతా ఏ విషయాలు ఆయనకి పెద్దగా పట్టడం లేదు. మహాప్రళయమే వచ్చేసింది మధ్యలో, మొత్తం ప్రపంచమంతా కొట్టుకుపోయింది, ఏదీ మిగల్లేదు. ఆయన ఒకనాడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూతా అంధకారం తప్ప మరొకటి ఏదీ కనిపించడం లేదు. అంధకారం తప్ప ఏది కనిపించడం లేదు. తాను ఉన్నాను, అస్మిత అంటారు దాన్ని, తాను ఉన్నాను అనే భావన అయితే కలుగుతోంది. తనకు భయం వేస్తోంది, తాను తప్ప మరొకటి ఏది కనిపించడం లేదు. ఆయనకు చీకటి తప్ప మరొకటి కనిపించడం లేదు, భయపడుతూ ఉన్నాడు. పరమ కరుణామయుడైనటువంటి పరమాత్మ ఒక చిన్న నీటి లాంటి దాన్ని ఒకటి సృష్టించి దాంట్లో ఒక వటపత్రాన్ని సృష్టించాడు. అంటే మర్రి ఆకుని సృష్టించుకున్నాడు. చెట్టు లేదు కానీ మర్రి ఆకు ఉంది. ఆ ఆకుపై ఒక పసిపిల్లవాడు ఆడుకుంటూ కనిపిస్తున్నాడు. తన కాలి బొటన వేలును చప్పరిస్తున్నట్టుగా ఉన్నాడు. కరారవిందేన పదారవిందం వదనారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య ముఖేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అనే ఒక కవీశ్వరుడు కీర్తినిచ్చినట్లుగా ఆ స్వరూపం ఉంది. అదెవరా ఏమిటా చూద్దామనే ఉద్దేశంతో ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళాడు. వెళితే అదొక తేజఃపుంజంలాగా కనిపించింది. లోపలికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఇంతకు ముందు తాను చూసినటువంటి విస్తారమైన ప్రపంచమే ఆయనకు కనిపించింది. అక్కడ ఆయన చేయవలసినటువంటి కార్యక్రమాలను చేశాడు. అక్కడ పదార్థాలు పుడుతున్నటువంటి విధానాన్ని చూశాడు. ఏ విధంగా పదార్థాలు విపరిణమితిని చెందుతున్నాయి, ఎక్కడి నుంచి చెందుతున్నాయి అని పరిశీలన చేస్తూనే ఉన్నాడు. అలా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడొచ్చాడో బయటికి వచ్చేసాడు. మళ్ళీ గాఢాంధకారమే వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే తాను ఇంతవరకు చూసినటువంటి జ్యోతిష్ కనిపించడం లేదు. అలా వెతుకుతూ ఉండగా ఇంకొక నల్లటి ఆకారం కలిగినటువంటి ఒక విరాట్ ఆకారం కనిపించింది. అతను గాలి పీల్చుకున్నాడా అన్నట్టుగా ఉన్నట్టుండి ఆయన ముక్కులోకి వెళ్ళిపోయాడు. ముక్కు నుంచి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ తాను చూసినటువంటి ఇంకో రకమైన బ్రహ్మాండం కనిపించింది. అక్కడ పదార్థాల యొక్క పుట్టుక, వాటి యొక్క ధ్వంసము ఇవన్నీ అతను
పరిశీలిస్తున్నాడు. ఏ విధంగా జరుగుతున్నాయి, వీటికి కారణం ఏమిటి అని కూడా అతను పరిశీలిస్తూ ఉన్నాడు. మళ్ళీ అది ఎట్లా బయటకు వచ్చాడో ఆ నల్లటి రూపం గల ఆ పురుషుడి నుంచి కూడా ఆయన బయటకు వచ్చాడు. మళ్ళీ గాఢాంధకారంలోనే ఉన్నాడు. ఈ మొత్తం చూసేసరికల్లా ఆయనకు చాలా అయోమయం అయిపోయింది. పరమాత్మకు చాలా కరుణ వేసింది, ఇతను తెలుసుకోలేకపోతున్నాడే అని. ఒక చిన్న పిల్లవాడు రూపంలో పరమాత్మ ఆ మార్కండేయ మహర్షి ఎదురుకుండా ప్రత్యక్షమయ్యి ఆ గాఢాంధకారంలో ఒరై ఇటు రా అని పిలిచాడు ఈ మార్కండేయ మహర్షిని. అప్పుడు మార్కండేయ మహర్షి, ఏమిటి ఈ చిన్నపిల్లవాడు నన్ను ఒరే అని పిలుస్తున్నాడేమిటి, నేను ఇన్ని కల్పాల పెద్దవాడిని ఇలా నన్ను పిలుస్తున్నాడేమిటి అని అనుకున్నాడు. అనుకుంటే ఆ చిన్నపిల్లవాడు నవ్వి, నేనే ఈ సమస్త బ్రహ్మాండానికి కర్తను, నువ్వు మొదట చూచిన ఆ ప్రపంచం మొత్తం నా వల్లే పుట్టింది, నాలోనే చేరిపోయింది. ఆ తరువాత తేజపుంజంగా చూసింది కూడా నన్నే, నా నుండి వచ్చినటువంటి పదార్థాలనే నువ్వు చూశావు. మళ్ళీ అవి నాలోనే అంతర్భావం అయిపోయాయి కాబట్టి నీకు మళ్ళీ అంధకారమే కనిపించింది. మళ్ళీ ఇంకొకటి కనిపించింది కదా, వాయు రూపంలో నీకు కనిపించింది కదా, అది కూడా నేనే, మళ్ళీ అది నాలోనే అంతర్భావం అయిపోయినది. కనుక నేను తప్ప మరొక పదార్థం ఈ ప్రపంచంలో లేదు అని ఆ మార్కండేయ మహర్షికి పరమాత్మ ఉపదేశం చేశాడు. అప్పుడు ఆ పరమాత్మ యొక్క భూత భవ్య భవత్ ప్రభుత్వాన్ని ఆయన అర్థం చేసుకుని ఈ లోకానికి మనకి ఉపదేశం చేశాడు. అటువంటి మహోన్నతమైనటువంటి త్రికాలాబాధ్యమైనటువంటి పరమాత్మను ఈ భూత భవ్య భవత్ ప్రభవే నమః అనే పదం ద్వారా మనం సంకీర్తన చేసుకుందాం. పై నామాలను మనం మెల్లిగా రేపటి రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆచార్యుల వారితో కలిసి మనం ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోऽక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహ బభుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వశివస్థానుర్భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః స్థవిష్ఠస్థవిరో ధ్రువః
अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रदर्धनः प्रभोदस्त्रिकगुप्ताम पवित्रम् मङ्गलम् परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूग स्थानर्वरारोहो महातपाः सर्व
क्रतुर्महायज्वा महायज्ञो महाहविः अमानीमानतो मान्यो लोकस्वामी लोकधृत सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः मदः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होरः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हृतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः अक्रूरः दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यः श्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तः मन्नादयेव च आत्मयोनिस्वय क्रीशार्ङ्गधन्व
రక్షతు ఓం నమ ఇతి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఈ మంగళ శ్లోకాలతో మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh